శాంతి పిలుపులో భాగంగా 10 రోజుల నుంచి చైతన్య విద్యా సంస్థలపైన నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈరోజు ముందస్తుగా పాఠ్య పుస్తకాల ముందు వేలకు వేలు ఈరోజు ఫీజులు కట్టించుకుంటున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థను ఈరోజు సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISF ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ లేని విధంగా ఈరోజు పోలీసులు అనే వాళ్ళు ఈరోజు అద్భుతంగా వివరించి ఈరోజు AISF రాష్ట్ర అధ్యక్షుడు వరరాజన్ కావచ్చు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ పైన ఈరోజు గాయాలు వచ్చేటట్టు ఈరోజు కొట్టి ఈరోజు బూట్కాలతో కొట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISF ఎప్పుడు కూడా విద్యార్థుల పక్షాన, విద్యార్థుల కోసం కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల పైన ఎప్పుడు పోరాడుతున్నటువంటి సమస్య ఏదైనా ఉందంటే ఒక ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISF అలాంటి విద్యార్థి సంఘం నాయకుల పైన ఈరోజు మాట్లాడడం అనేది కించపరుచు మాట్లాడి ఈరోజు ఏలాం చేసి మాట్లాడి ఈరోజు కుట్టడం సరైన పద్ధతి కాదు. వెంటనే కూడా ఉన్నటువంటి సిఐను కావచ్చు, ఉన్నటువంటి SIను కావచ్చు, ఉన్నటువంటి కానిస్టేబుల్ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISF తెలియజేస్తాం. దేని పక్షంలో కూడా AISF ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పిలుపునిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా AISF తెలియజేస్తాం. ఈరోజు నారాయణ చైతన్య విద్యా సంస్థలు ఒక్కటే చూసుకుంటే ఈరోజు ఒక ఫస్ట్ ఇయర్ విద్యార్థి చదువుకోవాలంటే ఈరోజు 1 నుంచి 2 లక్షల రూపాయలు ఈరోజు ఫీజు కట్టాల్సినటువంటి సందర్భం అక్కడ ఉంది. వెనక పేద పొడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తెచ్చి కడతారని చెప్పేసి కూడా AISF సూటిగా అడుగుతారు. ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులపై స్పందించాలి. ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి నారాయణ విద్యా సంస్థలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ AISF తెలియజేస్తాం.